వృక్షం ఉన్న ప్రతి చోట జీవం కలిగిన దేవుని క్రియలు ఉంటాయనేది బైబిల్ ప్రకారంగా కలిగి ఉన్న నమ్మకం. కాబట్టి సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్ సంఘంలో ద ట్రీ ఆఫ్ లైఫ్ అనగా దేవుని యొక్క జీవము, వృద్ధి ఎల్లకాలము సదాకాలము ఉండులాగా ఈ కుటుంబం ఏర్పాటు చేసిన ఈ మంచి పనిని బట్టి మీరు అభినందిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నా పేరుగా ప్రారంభించుచున్నాము. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు గల దేవుని వాక్యము చదవగా విందాము.
లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం ప్రారంభం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. సర్వోన్నతమైన స్థలంలో దేవుని మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచు ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు గల దేవుని వాక్యము చదవగా విందాము. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం ప్రారంభం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. సర్వోన్నతమైన స్థలంలో దేవుని మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచు ప్రార్థన చేస్తున్నాము. ఇంకేమంటారా? జనవరి 1 నూతన సంవత్సరం వరకు జరగనటువంటి ప్రోగ్రాం బుక్లెట్ను ఈ చర్చిలో ఒక సాంప్రదాయకరంగా ముద్రించడం అలవాటు. మరి అందును బట్టి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి లేక ఈ ఆరాధన క్రమం ఆవిష్కరించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి దీన్ని ఆవిష్కరిస్తామండి. ఓకే అబ్బా, సరే ఇది అందరూ చూసేదానికే కదా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఇవన్నీ మీకు సెక్షన్ ద్వారా అందజేయబడతాయి. ఇప్పుడే ఇవ్వబడుతుంది. ఫిలాసఫికల్ అండర్స్టాండింగ్, తార్కికపరమైనటువంటి చర్చను మన చర్చ్లో కరణ్ బాబు గారు వచ్చినప్పటి నుంచి అందరికీ కొత్త విషయం గుర్తుకొస్తూ ఉంటుంది. వీఆర్ లీడింగ్ ఇన్ టు స్పిరిచువాలిటీ. ఈజ్ లీడింగ్ అస్ యాజ్ ఏ పాస్టర్. ఈజ్ ఇన్నోవేటివ్, క్రియేటివ్ మెసేజెస్ ఆర్ క్రియేటివ్ థింకింగ్, డెవలపింగ్ క్రియేటివ్ థింకింగ్ ఇన్ అవర్ హార్ట్స్. ఇట్స్ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నాను. సో ఇంతవరకు మేము చూసింది ఒకటి, మరి పిడుగు మన దగ్గరకు వచ్చింది. నా శబ్దం వేరు ఉంటుంది. అప్పుడే దూరం ఆడుతుంటే వేరు, మన ఆ పిడిగే మన దగ్గరకు వచ్చింది కాబట్టి శబ్దం ఎక్కువైంది. మనకు ఎలా ఎక్కువైందంటే వాక్యం ద్వారా
స్పిరిచువాలిటీ ద్వారా మనందరినీ బలాన్నిచ్చే విధానం ద్వారా స్త్రీలు పురుషులు ఇంకా పిల్లలు ఇంకేమైనా ఉన్నారా వీళ్ళందరికీ ఉమెన్ ఫెలోషిప్ సండే స్కూల్ ఇక్కడ విడివిడిగా చెప్పడానికి టైం వేస్ట్ వీళ్ళని చేరి వచ్చే ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపడుతున్నాను. ఇక్కడ వచ్చి ఏదైనా చెప్పండి అంటే ఏం మాట్లాడాలో నాకైతే అర్థం కావడం లేదు. ఈరోజు నూతన వరవడి కారణాలు పిలిచిన సంఘానికి పెద్దవాళ్ళని ఆ వరవడిని అన్ని చేస్తున్నారు. అంతేకాదు ఈరోజు యాక్చువల్గా ప్రసంగం చేసేవాళ్ళు ఏం చేస్తారండి చూడండి, గొర్రెల కాలంలో దేవుడు కనిపించాడు ఫస్ట్ సారి అంటే వాళ్ళు ఎంత తక్కువ ఆలోచించారు. బట్ ఈరోజు ఏమంటారైనా సంఘ కాలం ఏదైతే నియమిస్తారో అదే అంటే యాజకుని వాళ్ళు గొర్రెలను నియమించేవారు. అసలు ముఖ్యంగా నా మనసులో ఉండేది చెప్పాలి. సెక్రటరీగా డిప్యూట్ చేసిన 6 నిమిషాలు వెల్కమ్ టు నాకు అర్థం కాదు. 60 ఏళ్ళు ఉన్నామని చర్చిలో గుర్తించినందుకు మొట్టమొదటి సెక్రటరీకి చాలా ధన్యవాదాలు అనుకుంటున్నాను. అత్యున్నతమైనటువంటి ఈ యొక్క శుభ సందర్భంలో హోలీ ట్రినిటీ చర్చ్ త్రితత్వము ఈ దేవాలయాన్ని నిర్మాణం చేసేటప్పుడు 3 వ్యక్తులు ఉన్నారు. దేవరాజు గారు, సాల్మన్ గారు, అయిన తర్వాత బి విజయ్ కుమార్ గారు. వాళ్ళ ముగ్గురు ఎప్పుడు కూడా దేవాలయ నిర్మాణంలో మాట్లాడుతూ వాళ్ళ ముగ్గురిని ఒక విధంగా పిలిచినప్పుడు ఈ ముగ్గురు త్రితత్వం అని మాట్లాడుతూ అదే మాట తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అనేటటువంటి విధానంతో brothers and sisters in Christ, today they gather to celebrate the most wonderful gift of all, the birth of our Lord and Savior Jesus Christ. చాలా సంతోషం అనిపించింది. మరొక ముఖ్య విషయం ఏంటంటే బాగా కూడా మా ప్రాంతమైనటువంటి మా ప్రతిటూరు నుంచి వచ్చినందుకు మాతో పాటు ఒక సంఘ సభ్యులుగా కాక కుటుంబ సభ్యులుగా వస్తుందని సంతోషంతో నేను ఇంతవరకు పర్సనల్గా మాట్లాడలేకపోయాను బాబు. తర్వాత సంఘ స్కూల్ తర్వాత వచ్చిన సంఘ సభ్యులందరికీ మా సంఘ స్కూల్ వారి తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నానండి. సంఘ సెక్రటరీకి మరియు ట్రెజరర్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. వీళ్ళందరికంటే వీళ్ళందరినీ నడిపించినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి శుభ సందర్భంలో మనమందరం కలిసి మరి ఈ సపోజ్ క్రిస్మస్ చేసుకుంటున్నందుకు దేవుడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మనమందరూ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించవలసిన బదులుమని ఉన్నాను. ఎందుకంటే అంతకంటే ముందు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. వేరే చర్చలో ఏది చర్చుకున్నది ఏదంటే వెరీ ఇంపార్టెంట్. మా ఇంపార్టెన్స్ మాకు ఇస్తూ మాకు ప్రాపర్టీ అంటే మాకు ఏది వచ్చినా మాకు ఏది అవసరం ఉన్నా కూడా మా అవసరాలను తీరుస్తూ వైర్ని ముందంచలో వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. సపోర్ట్ చేసిన బాబు
తెలియజేసుకుంటున్నాను. సెక్రటరీ మేసాదేవుడు గారికి, పెద్దల గారికి, మరి నా గురువు మరి ఆయన కూడా మా యొక్క కుటుంబం తరఫున, తర్వాత ముఖ్యంగా కాంగ్రిగేషన్ గతంలో ఆల్వేస్ కాంగ్రిగేషన్ జరగలేదు, కానీ ప్రస్తుతానికి ఈరోజు ఇక్కడ ప్రజెంటేషన్ ఉంది. కానీ సంఘంలో పెద్దలు మరి అందరినీ మేము ఆహ్వానించినందుకు, మరి సెక్రటరీ గారి మంచి కాలం ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ఈ క్రిస్మస్ ఈసారి కొంచెం ప్రత్యేకంగా ఉంది. ఎందుకంటే చక్కని అలంకరణ చేయబడింది. మరి కొత్తగా మంచి క్రిస్మస్ని కూడా మనం అందరికీ దేవుడు ప్రమాణిగా తెచ్చారు. మరి ఇది కూడా మనకి ఈరోజు స్పెషలే. మరి ముఖ్యంగా ఆర్కిడ్స్కి మరి వేదికను అభినందించిన గురువుల గారికి, పెద్దలందరికీ చేసుకున్నాను వందనాలు తెలియజేసుకుంటున్నాను. చేరవచ్చిపోయి అందరినీ చూస్తుంటే చాలా గొప్పగా ఉంది. సరే, 10 సంవత్సరం చూస్తే ఆర్కిడ్స్ మాత్రమే ఉన్నాయి, కానీ సరే చాలా మంది ఇన్వైట్ చేస్తున్నారు అన్నవాళ్ళు. కానీ అన్నవాళ్ళ కృషి మాత్రము చాలా చాలా మర్చిపోతారు. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ చర్చిలోనే వాళ్ళు ఉంటూ వాళ్ళ పనులు, మా పనులు కూడా వాళ్ళే చాలా వరకు చూసుకుంటున్నారు. మాకు ఎంతో సహాయం అందిస్తున్నారు వాళ్ళు. వాళ్ళ సహకారం ఎప్పటికీ మరవలేము. కానీ మనకు ఇప్పుడు మనకు అందులో మనకు ఒక ముఖ్య పాత్ర ఏమంటే గురువుల గారు. గురువుల గారు మనకు చక్కటి వాక్యాలు అందిస్తున్నారు. మరి తర్వాత గురువుల గారి ఉన్నట్టు అంటే మనకు జీవన పిడుగులాంటి హెచ్చరికలు కూడా ఇస్తున్నారు గురువుల గారు కదా. మాటికి బయట చదవండి, బయట చదవండి అంటే ఎవరు బయట చదవడం లేదని అనుకుంటున్నారు. అందుకనే దయచేసి అందరూ ఆయన చెప్పే వాక్యం ఉంది, ఆయన వాక్యం ప్రకారం మనం నడుచుకుంటే ఖచ్చితంగా గురువు గారు అడిగే ప్రతి ప్రశ్న మనము సమాధానం చెప్పగలుగుతాము. శരി వచ్చిన మీకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి నిజంగా నేను ఏం చెప్పాలంటే బాలు నడవలసిన త్రోవను మనకు నేర్పుడి పెద్దవాడైనప్పటికీ తొలగిపోవడం మనకు వాక్యం చదివిస్తుంది. కానీ కొన్నిసార్లు బాలు పెద్దవాడైనా కూడా మార్గం తొలగిపోతే అలాంటి వారి కోసమే దేవుడు మన కోసము, అందరి కోసము ఎవరైతే మార్గం తొలగిపోయినారో అలాంటి వారి కోసమే దేవుడు మనకు పంపించినటువంటి ఒకే ఒక నక్షత్రమే మనము పిడుగు ఇజ్రాయేల్ భరతరాజు బాబు గారు. అలాంటి నక్షత్రాన్ని మరి మనం ఎంత బాగా కాపాడుకోవాలో, ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో, అలాంటి జ్ఞానంలో మనకు ఉండాలని దేవుడిని మనసారి కోరుకుంటున్నారు. అంతేకాకుండా అందరికీ ప్రవేశిస్తున్నాము అందరంలో తెలియజేస్తున్నాము. 2023 క్రిస్మస్ మొదలనే అయిపోయినట్టుగా అనిపిస్తుంది. అందులోనే ఇంకొక క్రిస్మస్ వచ్చినట్టుగా ఉంది. ఎన్ని క్రిస్మస్లు వచ్చినా మనందరికీ ఆనందము, సంతోషము ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత అందరికీ మా కుటుంబం తరఫున, శ్రీరామకృష్ణ తరఫున అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆనాడు యేసుక్రీస్తు పశువుల దేవుడు మనకు మంచి కాపురం ఇచ్చినందుకు దేవుడికి మొదటి వందనాలు. ఈ యొక్క గొర్రెల మందం కూడా బాగా నడిపిస్తున్నాడు, మంచిగా కనబడుతుంది. ఈ ఉత్సాహం చివరిలో ఇట్లే కంటిన్యూ చేయవలసిందిగా బాగా కోరడం అనేది మీకందరూ కూడా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. పాడకుండా అడగలుగుతుంది, పాడిన తర్వాత పాడొచ్చు అనేది సెక్రటరీ గారు ముందుకు వస్తుంటే ఎదురు గారు తిరుగులాడుతున్నారు. భోజనాలు వేయలేదని మరి వేదిక చేసిన సంఘ గురువులు భరత్ బాబు గారికి, విజయ్ కుమార్ బాబు గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, విచ్చేసిన ఆల్ మీన్స్ అందరికీ కూడా, సంఘంలో ఉన్న పెద్దలందరికీ కూడా మా కుటుంబం తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒకరికి దేవుని నామములో వందనములు. ఈ ఆల్వింగ్స్ అనేది ఏర్పాటు చేయడంలో ఆలోచన విధానం, 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 నిజంగా చాలా సంతోషకరమైన విషయం.
ఈ కార్యక్రమంలో ఇంత ఘనంగా జరిపించుకలు తోడ్పడినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా భరతనారాయణ బాబు గారు మన సంఘానికి ఒక మంచి వ్యాఖ్యాతగా, మంచి గురువుగా, ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధానంలో అభినందనీయుడు. మన ఈ రాయలసీమ డయాసిస్లో ఉన్నటువంటి అందరికంటే మంచి వ్యాఖ్యాతగా ఉంటాడని చెప్పేసి రాబోయే కాలంలో ఉన్నాడు. మన యొక్క అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మామూలుగా అయితే ఆర్వింగ్స్ అని కేక్ కట్ చేసుకునేవారు. ఈరోజు సంఘంలో ఉన్నటువంటి ప్రతి అంటే మెయిన్ కుటుంబాలన్నింటినీ పిలిచి సంతోషంగా జరుపుకుంటున్నారు. చాలా సంతోషము. ఈ ఐడియా వచ్చినటువంటి దేవుడి సార్ గారికి వందనాలు తెలుస్తున్నాను. అదేవిధంగా సేవకులు కూర్చున్న మీకు అందరికీ దేవుడి పేరిట వందనాలు. బాబుగారు గొర్రెలు కావాలి గురించి చెప్తున్నారు. అప్పుడు మొట్టమొదటిగా దేవుడి గురించి భయపడ మరి చాలా మంది మాట్లాడినారు. చాలా సంతోషము. దయచేసి చేరి వచ్చిన అందరికీ కొన్ని వారందరూ కూడా వచ్చిన వినపము. ఎవరైనా సంతోషంగా లేకపోతే మాత్రము చప్పట్లు కొట్టదండి. మాట్లాడి గురువు గారికి, ప్రెసిడెంట్, సెక్రటరీ గారికి నా యొక్క వందనాలు. మరి ఇది కొత్త వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల మా అనుభవంలో ఈ వరవడి లేదు. ఈరోజు మరి ఆల్ వింగ్స్ సపోజ్ Silent night, holy night, all is calm, all is bright.
bright round yon Virgin Mother and Child, Holy Infant, so tender and mild, sleep in heavenly peace, sleep in heavenly peace. Silent night, holy night, all is calm, all is bright, round yon Virgin Mother and Child, Holy Infant, so tender and mild, sleep in heavenly peace, sleep in heavenly peace. Silent night, holy night, shepherds quake at thy sight, glory stream from heaven afar, heavenly hosts sing Alleluia. Christ the Savior is born, Christ the Savior